అప్డేట్. ఇప్పుడు ఆచార్య బాగయ్య గారు వారి సందేశం ఇవ్వాల్సిందే కోరుతున్నాం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు నమస్కారము, చిన్నలకు నా ఆశీస్సులు. ఈరోజు మనం బీసీల యొక్క పాత్ర గురించి, మరి మన రాజ్యాంగం గురించి ఎప్పుడు చర్చలు చేసుకుంటున్నాం, కానీ ఇప్పుడు మనకు కావాల్సింది మన వాటా గురించి కదా. ఏబిసిడీలు చేసినటువంటి ఈ బీసీలో ఇప్పుడు మన సామన్న గారు చెప్పినారు, అందరు ఏ గ్రూప్లో రావాలి, అందరు ఏ గ్రూప్లో కావాలని చెప్పి ఈ గ్రూప్ వాళ్ళు అందరూ అడుగుతున్నారు. మరి ఏ గ్రూప్ వాళ్ళు ఎక్కడ పోవాలి అది చెప్పండి. ముందు ఒక్కొక్క కులములో 4, 8, 10, 12 సంఘాలు ఉన్నాయి. 5 సంఘాలు, 3 సంఘాలు కూడా ఉన్నాయి. ఈ సంఘాలన్నీ మనం సంఘాల కొరకు కాదు, మనం ఐక్యత కొరకు పెట్టుకోవాలి. ఐక్యత లేని సంఘాలు ఎందుకు? ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, మరి రిజర్వేషన్ అడిగినప్పుడు వాడు ఇస్తాడు. మంగళవాళ్ళు కత్తార్లు ఇస్తాడు, సాకళ్ళకి ఇసిరి పట్టీలు ఇస్తాడు, ఇంకోరికి ఓలు ఇస్తాడు, చెప్పు పిల్లలు, గొర్రె పిల్లలు, మేక పిల్లలు ఇస్తాడు. వాటి కొరకు అమ్ముడు పోవడం కాదు. మనము మన సంఘాలు, మన కులాలను అభివృద్ధి చేసుకోవాలి. వాళ్ళు అభివృద్ధి అయ్యారు, అన్ని రంగాల్లో ఉన్నారు. వాళ్ళు ఆర్థికంగా ఉన్నారు, కులబలం, ధనబలం, అన్ని బలాల్లో ఉన్నారు. మన వాళ్ళు అన్ని బలంలో 5 కులాలు ఉంటే వాళ్ళే ముందర పోయి మాకు అన్ని కావాలి, కొడుకోటి, బిడ్డకోటి, కొడుకోటి, అల్లునికోటి, అందరికి కావాలని చెప్పి వాళ్ళే అడుక్కుంటున్నారు. మరి తక్కిన కులాలు ఎక్కడ పోవాలి? మనం అడగాలి కదా. కాబట్టి మనం ఇప్పుడు కావాల్సింది మన వాటా గురించి గట్టిగా అడగాలి. అన్ని ఏబిసిడీలకు కావాల్సినటువంటి వాటా ఇప్పుడు చెప్తున్న మనోళ్ళు 65% బీసీలు ఉన్నప్పుడు 2-3% ఉన్నటువంటి 4-5 కులాలు అన్ని కొట్టుకుపోతున్నారు. మేమే బీసీలు అన్నాడు, మహిళలు అన్నాడు వాళ్ళే వస్తారు, వాళ్ళు అన్నాడు వాళ్ళే, యువత అన్నప్పుడు వాళ్ళే వస్తారు. ఆ 5 కులాలలో వస్తే మరి తక్కిన వాళ్ళు ఎక్కడ పోవాలి? తక్కిన వాళ్ళు ఎక్కడ పోవాలి? 145, 147 కులాలలో కేవలం 5 కులాల వాళ్ళే బాగుపడుతున్నారు బీసీలో. అందుకని 5 కులాలు కాదు కావాల్సిన, తక్కిన వాళ్ళని కూడా తీసుకుపోవడానికి ఆస్కారం వాళ్ళకు అవకాశం ఉంది, కానీ రానివారు వాళ్ళు. అందుకని మనం అది కాదు కావాల్సింది, మనం ఐక్యత గురించి పోరాడి మనకు కావాల్సిన దాని గురించి మనం ఖచ్చితంగా మనం పాటుపడాలి. కానీ ఇతరులను మనం తిట్టడం, మేము కొట్టడం కాదు. మాకు రాజ్యాంగం ఉన్నటువంటి హక్కును మాకు ఇవ్వాలని చెప్పి మేము పోరాడుతున్నాం. ఇప్పుడు కాదు, నేను 40 సంవత్సరాల నుంచి అడుగుతున్నాను. హైకోర్టు, సుప్రీంకోర్టులు కూడా మెట్లెక్కినాం, మేము గెలిచినాము, ఓడినాము, అన్ని జరిగినాయి. కానీ ఇప్పటి వరకు మనకు రాజ్యాంగం నుంచి ఇప్పటిదాకా మనకు మా వాట దొరకలేదు. అందుకని బీసీలకు ఉన్నటువంటి వాటా మనం ఖచ్చితంగా కొట్లాడి తీసుకోవాల్సిందే. ఏ గ్రూప్కి ఆ గ్రూపు ఆ పర్సెంటేజ్ చెందవలసిందే. సామాజికంగా రానివారు, ఆర్థికంగా రానివారు, ఎందులో కూడా రానివారు, విద్యా ఉద్యోగాల్లో రానివారు అంటున్నాం. ఉన్నవాడు ఏం చేస్తున్నాడు? మనవాడే మన వాడిని దగ్గరికి రానివాడు. కాబట్టి అది కాదు. ముందు మన వాళ్ళను మనకు వచ్చేటట్టుగా వాళ్ళని ఖచ్చితంగా మనము నిలదీయాలి. మన వాటా మన వాళ్ళే వెనుకపోతున్నారు. కాబట్టి ఇప్పుడు ఒకటి, ఈ గ్రూప్ నుంచి ఆ గ్రూప్ కలుపు, ఆ గ్రూప్ నుంచి ఈ గ్రూప్ కలుపు అనేది మానుకోవాలి. 2, మన వాటా గురించి మనం ఖచ్చితంగా మన బీసీ వాటాను కోరుకోవాలి. ఈ బీసీలు ఇమ్మని చెప్పి ఎవడడిగినాడు? ప్రధానమంత్రిని అడగకుండానే ఆయన ఇచ్చేసినాడు. మనం ఇన్నాళ్ళ నుంచి కొట్లాడితే మనకు ఉన్నటువంటి వాటా మనకి ఇవ్వడం లేదు. కాబట్టి మనం ఖచ్చితమైన ప్రణాళిక వేసుకొని బీసీలమంతా ఒకటే ఏ విధంగా చేస్తే మనం గెలుస్తాము, ఈ ప్రణాళిక వేయండి. పెద్దలందరి ప్రణాళికబద్ధంగా మనం నడుద్దాం, ముందుకు సాగామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. పెద్దలు జాతీయ సంచార జాతుల సంఘం అధ్యక్షులు నరారి గారు.